కొండలు, దట్టమైన అడవులతో చుట్టుముట్టబడిన ఒక చిన్న గ్రామంలో మోగ్లీ అనే కుర్రాడు నిశ్శబ్ద జీవితాన్ని గడిపాడు. ఎండలు బాగా ఉన్న ఉదయం, మోగ్లీ మరియు మాక్స్ అడవిలోని ఒక చెట్టు కింద ఒక మర్మమైన మెరుస్తున్న మ్యాప్ను కనుగొన్నారు. అది ఫర్బిడెన్ పర్వతాలలో లోతుగా దాగి ఉన్న నిధిని చూపింది. వారి మొదటి సవాలు ఉధృతంగా ప్రవహిస్తున్న నదిని దాటడం. మాక్స్ సులభంగా దాటాడు. మోగ్లీ జారే రాళ్లపై జాగ్రత్తగా బ్యాలెన్స్ చేశాడు. వారు చీకటి అడవిలోకి ప్రవేశించగానే నీడలు కమ్ముకున్నాయి మరియు వింతైన శబ్దాలు వారిని చుట్టుముట్టాయి. మోగ్లీ మాక్స్ను దగ్గరగా పట్టుకున్నాడు. అతని ధైర్యం పరీక్షించబడింది. రోజుల ప్రయాణం తర్వాత వారు ఒక జలపాతం వెనుక దాగి ఉన్న గుహను కనుగొన్నారు. లోపల వారికి పురాతన శిల్పాలు మరియు బంగారు పెట్టె కనిపించింది. ఆ పెట్టెను తెరిచి చూడగా వారికి బంగారం దొరకలేదు, కాని కోరికలు తీర్చే ఒక మాయా స్ఫటికం కనిపించింది. మోగ్లీ తన గ్రామానికి ఆనందం మరియు ఆరోగ్యం కోసం ఆకాంక్షించగా మాక్స్ ఆనందంగా అరిచాడు. మోగ్లీ మరియు మాక్స్ హీరోలుగా ఇంటికి తిరిగి వచ్చారు. వారి సాహసయాత్ర తరతరాలుగా గ్రామానికి స్ఫూర్తినిచ్చే కథ.